ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన హత్యా ప్రయత్నానికి సంబంధించి ఎన్ఐఏ జరుగుతున్న దర్యాప్తు పైన ఒక లేఖని ఇవాళ వచ్చి ఆయన కేంద్రానికి రాశారు. ఆ లేఖ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా భయము, చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆందోళన, ఆయన తాలూకా అసలు ఆలోచన ధోరణి ఏ విధంగా ఉన్నదనేది అర్థమవుతుంది. ఆయన అడుగుతుంది ఏంటంటే, ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో శాంతి భద్రత సంబంధించి కేంద్రం వచ్చి మీరు దాంట్లో ఇంటర్వ్యూ అవుతున్నారు, దాని నుంచి స్ఫూర్తిగా దెబ్బతింటుంది అనే విషయాన్ని చెప్పబోయి ఆయన ఆలోచన ఎలాగుందంటే, అసలు రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదు, ప్రతిపక్షాలను కానీ ప్రతిపక్ష నాయకులు కానీ తుదముట్టించిన పార్టీలను వచ్చి లేకుండా తుదముట్టించినా, లేదు వ్యక్తులను తుదముట్టించినా, వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు జరిగినా దాంట్లో రాష్ట్ర కేంద్రాలు కానీ ఇంకో వ్యవస్థలు కానీ ఏవి కూడా అందులో ఇంటర్వ్యూ అవ్వకూడదు, మధ్యలో వారేం తలదూర్చకూడదు అనేది ఆయన తాలూకా భావాన్ని ఈ లేఖలో అర్థమవుతుంది. ఆ రోజు మొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగిన మరుక్షణం నుంచి ఈ ప్రభుత్వం, ఇవాళ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ వారి పర్యవేక్షణలో ఏదో విధంగా దీన్ని తప్పుదోవ పట్టించాలనే ఆలోచనతోని దాన్ని చిన్నదిగా చూమెడుతూ హేళనగా మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడిన మాటలు మరి ఎందుకో బహుశా ఇవాళ ఈ రాసిన లేఖలో వారి మీద వచ్చి అటాక్ జరిగింది, హత్యా ప్రయత్నం జరిగిందని రాశారు. అని మరి కోడికత్తి అనేది ఎందుకు మర్చిపోయాడు పాపం. మరి దాని ఆలోచన ఏంటో ఏం నవ్విపోతారు. ఏం చేయను చంద్రబాబు నాయుడు లేఖ ఏంటి, నువ్వు రాసిన భాష ఏంటి, దాంట్లో ఉన్న వ్యవహార శైలి ఏంటి, ఇవాళ మా డిమాండ్ ఏంటి, మేము డిమాండ్ చేస్తుంది ఏంటి. ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఈ హత్యా ప్రయత్నం జరగడానికి దానికి మూల కారకులు చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో, ఆయన కుమారుడు లోకేష్ తాలూకా ఆధ్వర్యంలో, రాష్ట్ర అడిషనల్ డీజీపీగా ఉన్న అడిషనల్ డీజీపీ వెంకటేశ్వర తాలూకా పర్యవేక్షణలో ఈ తాలూకా సంఘటన జరిగింది, ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది అనేది మేము చెప్తుంది మొదటి నుంచి కూడా. మీరు ముద్దాయిలని చెప్తున్నాం, మీ మీద ఎంక్వైరీ జరగాలని చెప్తున్నాం. చెప్తుంటే ఇది మా పరిధిలోదే మేము చేస్తామని చెప్తే మేము అన్నాం దీనికి సహకరించేది, కోర్టుకు పోయాం. న్యాయస్థానం చెప్పింది ఏదైతే సంఘటన జరిగిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ఆ ఎయిర్పోర్ట్ అథారిటీ చట్టం ప్రకారము దాని ప్రకారము అది ఎన్ఐఏ పరిధిలోకి వెళ్తుందని చెప్పారు తప్ప మీ ఎన్ఐఏతో పర్యవేక్షించమని చెప్పలే. ఏదైతే ప్రాంత పరిధిలో ఉన్న చట్టం ప్రకారము నేషనల్ అథారిటీ ఏజెన్సీ చేయాలి అని చెప్పి అడిగాం మేము, నేషనల్ సెక్యూరిటీ అథారిటీ చేయాలని చెప్పి అడిగాం మేము. అడిగితే దాని ప్రకారం కోర్టులో వచ్చి అడిగాయి, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది మీరు ఎందుకు దీన్ని చేయలేదని. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది, ఎందుకు మీకు తెలియదా, చట్టాలు తెలియదని సాక్షాత్తు డీజీపీని, హోమ్ సెక్రటరీని, మీ అడ్వకేట్ జనరల్ని ప్రశ్నించిన విషయాలు మర్చిపోయారా మీరు? అంతేకాదు చూస్తుంటే నాకు నవ్వాలో ఏడవాలో అనిపించట్లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు నా దగ్గర వచ్చి మేధావులు ఉన్నారు, అంతా కూడా మన అందరికీ కూడా ఇంగ్లీష్ బాగా పరిజ్ఞానం ఎక్కువగా ఉందని అంటావు. నాకెందుకు నీ అంత పరిజ్ఞానం నాకు లేకపోవచ్చు, కానీ క్లియర్ కట్గా నువ్వు రాసిన లేఖలోనే ఉంది. ఏమన్నా సార్ whoever at any point unlawful and intentionally using any device, substance or weapon and unto so commission an act of violence which is likely to cause generous hurt or death of any person. ఇక్కడ క్లియర్గా ఉంది, ఒక వ్యక్తి మీద అటెంప్ట్ జరిగింది, కాదు పోనీ ఇది అటెంప్ట్ మర్డర్ కాదు, ఇది సీరియస్ కాదు, ఇదేదో చిన్న సంఘటన అంటే మీ ఎఫ్ఐఆర్ ఇది.
ఈ ఎఫ్ఐఆర్ మీది మీ పెట్టింది. నెంబర్ 2.2లో రాసావు ఏమని, యాక్ట్ అండ్ సెక్షన్ ఎస్ 307 ఐపీసీ అటెంప్ట్ మర్డర్. మరి ఇంత సీరియస్గా ఉన్న ఇంత సంఘటనని నువ్వు చిన్న చూమెట్టి దీన్ని చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు అందులో భాగస్వామి. అందులో నీ తాలూకా మీరు మీ తాలూకా పర్యవేక్షణలో, నీ కుమారుడి పర్యవేక్షణలో, మీ ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారుల పర్యవేక్షణలో ఈ సంఘటన జరిగింది అనడంలో వాస్తవం లేదు. అందుకే దొంగ అంటే భుజాలు తడుక్కుంటారని ఒక సామెత ఉంది కదా, ఆ లెక్కల్లో ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. వాస్తవం కాదా చెప్పు? ఎందుకు? సరే, ఒకటి మీరు పరిణితి చెందిన 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, నాకు ఇండస్ట్రీ ఉంది, నేను అన్నీ కూడా నిష్పక్షపాతంగా జరిపిస్తాను, అన్నీ కాపాడుతానంటున్నాను నువ్వు. మరి మీరు వచ్చి ఎందుకు దీని గురించి భయం పడుతున్నారు? దానికి కారణం ఏంటి? మరి ఆ రోజు స్వర్గీయ రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది, మరి మీకు తెలుసు కదా. పట్టాల రమేష్ అనే వ్యక్తి మీద వచ్చి ఆయన హత్యగామి పడితే మీరు ఎవరిని ఆపాదించారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి మీద ఆ రోజు మీరు ఆపాదించి, మాకు ఈ రాష్ట్ర పోలీసు మీద వచ్చి మాకు నమ్మకం లేదు, మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగారా లేదా? యాక్చువల్గా మర్డర్ ఎవరి పరిధిలోది, జరిగిన మర్డర్ ఎవరి పరిధిలోది? రాష్ట్ర పోలీసు పరిధే కదా, పర్యవేక్షణ చేయవలసిన రాష్ట్ర పోలీసులే కదా. అయినప్పటికీ కూడా మీరు ఆపాదిస్తున్నారు కాబట్టి, జరిగిన సంఘటన వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలియాలి కాబట్టి, ఎవరు అందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ తాలూకా పరిస్థితి తెలియాలి కాబట్టి, ఆ రోజు వచ్చి ఆ కేసుని వచ్చి అందులోనూ ముఖ్యమంత్రి తనని అందులో ముద్దాయిగా అని మీరు ఆపాదిస్తున్నారు కాబట్టి, అతను కూడా వాస్తవాలు రాష్ట్ర ప్రజలు తెలిసి ఆయన మీద ఏ విధమైన అపార్థాలు ఉండకూడదని అని నమ్మి ఆ రోజు సిబిఐ ఎంక్వైరీని వేశారు. ఈరోజు ఏంటి జరిగిన సంఘటన జరిగిన ప్రదేశం ఎక్కడ? ఎయిర్పోర్ట్లో. ఎయిర్పోర్ట్స్ కింద ఒక చట్టం ఉంది, ఎయిర్పోర్ట్ చట్టం ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో ఏం చెప్తున్నాయి? ఆ పరిధిలో జరిగిన ఏ సంఘటన అయినా సరే వెపన్తో, ఏ కత్తి, చిన్న కత్తి అయినా పెద్ద కత్తి అయినా, ఏదైనా ఒక వెపన్తో జరిగితే అది దాన్ని ఎన్ఐఏ నేషనల్ సెక్యూరిటీ చేయాలి తప్ప ఇంకొకరు చేయకూడదు. ఎన్ఐఏ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఆ పరిధి అవుతుంది అని చెప్పి అది చెప్తుంది. మీరు అడగండి, ఆ చట్టాన్ని సవరించమని అడగండి. నిజంగా ప్రజల ఎయిర్పోర్ట్లన్నీ మా రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి, రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్లు ఉంటాయి కాబట్టి వాటి కూడా మేమే శాంతిభద్రత చూస్తామని చెప్పి అని ఆ లైన్లో తీసుకు. అంతేగాని సంఘటన జరిగిందాన్ని వక్రీకరించి ఇన్వెస్టిగేషన్ జరగకూడదు ఆపాలని, దొంగలు బయటకు వస్తారని, చేసే వ్యక్తులు బయటకు వస్తారని, ఇది కరెక్ట్ కాదే. ఒక ప్రతిపక్ష నాయకుడి మీద జరుగుతుంటే, రాష్ట్ర ప్రధానికానికి అందరికీ కూడా ఒక ప్రజాదరణ నాయకుడి మీద వచ్చి హత్యా ప్రయత్నం జరిగితే దానికి బాధ్యత వహించి సమాధానం చెప్పుకోవాల్సిన ముఖ్యమంత్రి ఈ విధమైన లేఖలు రాసి రాష్ట్రం తాలూకా పరువును తీసి, ఈ లేఖను చూసి కేంద్రంలో ఉన్న వ్యవస్థలో ఎవరైనా సరే ఏమనుకుంటారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ, రాష్ట్రంలో ఉన్న యంత్రాంగానికి కానీ వాళ్ళ ఆలోచన ఈ విధంగా ఉన్నది. వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కంటే ఒక క్రిమినల్ యాటిట్యూడ్తో, క్రిమినల్ ఆలోచనతో, ఒక కుట్రపూరితమైన రాజకీయాలతో ఆలోచన చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది తేటతెల్లం అవుతుందా లేదా? దయచేసి రాష్ట్ర ప్రజలను ఆలోచన చేయండి. ప్రజలందరినీ కోరుతున్నాను. ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ మీరు ఆలోచన చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి తాలూకా ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా విధానం ఏ రకంగా ఉన్నదనేది మీకెందులో ప్రమేయం లేకపోతే, మీకెందులో ఆలోచన లేకపోతే, ఇందులో మీరు భాగస్వాములు కాకపోతే ఎందుకు మీరు దీని మీద ఎంత ఆందోళన చెందుతున్నారు? దేనికోసం? ఎందుకు? ఏమిటి ఈ లేఖలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఈ లేఖనే ప్రజల స్ఫూర్తికి వచ్చి ఆటంకం కలుగుతుందని ఎక్కడైనా ఒక వాక్యంలో మీరు ఉన్నదా? ఏమనంటే ఏంటారు? ఆ రోజు వచ్చి గుజరాత్లో జరిగిన నేషనల్ కౌన్సిల్ మీటింగ్లో, భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్లో మీరు ఆ రోజు అపోజ్ చేశారు కదా దీన్ని. మళ్ళీ ఎందుకు ఇవన్నీ రాజకీయాలు? ఇప్పుడు ఎందుకండి? వాళ్ళు అపోజ్ చేశారు, మీరు అపోజ్ చేశారు. అయినా పార్లమెంట్ చట్టాలు చేసేవి. చట్టాలు చేసిన తర్వాత
దాన్ని మనం వచ్చి అంగీకరించి దాంతో వెళ్ళవలసిందే. మరి 10 సంవత్సరాలు దాన్ని అపోజ్ చేసి తీయించిపోయారా?